హాయ్ చేతన్ గారు. నమస్తే అండి. చేతన్ గారు, జనరల్‌గా బ్రేక్‌ఫాస్ట్‌లో ఆర్ అదర్‌వైజ్ లంచ్‌లో అయితే డెఫినిట్‌గా అందరి ఇళ్లల్లో కూడా ఏదైనా లిక్విడ్ ఉండాలి. లైక్ పప్పు, రసము, చారు ఏదో ఒకటి ఉండాలి. అందులో అన్నిట్లో కూడా చింతపండు లేకుండా మనం ఏ కుక్‌ని కూడా ఫినిష్ చేయలేం. పులుపు లేకుండా ఏది ఫినిష్ చేయలేం. కానీ పెద్దవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉన్నవాళ్ళైతే చింతపండుని బిల్కుల్ అవాయిడ్ చేయాలి అంటారు. దానివల్ల మోకాలు అరిగిపోతాయి, నరాలు మంచిగా పనిచేయవు అని అంటూ ఉంటారు. ఇది మిత్తా లేకపోతే ఇందులో నిజం ఉందా? ఏందంటే ఇప్పుడు ఆయుర్వేదం పుస్తకాలు ఉంటాయి కదా హ్మ్. పాతవి. హ్మ్. దాంట్లో కూడా ఏమని రాసి ఉంది నేను తర్వాత చెప్తా. కానీ దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్తా. హ్మ్. మన తెలుగు వంటలు ఉంటాయి హ్మ్. ఉంటాయి కదా. ఏ వంట తీసుకున్నా మీరు పులుసు తీసుకున్నా, కర్రీలు తీసుకున్నా, ఆఖరికి పొడిలో కూడా హ్మ్. చింతపండు డ్రై చేస్తామా ఏమా? ఇస్తాము. అది వేసి పిసాయిస్తాం కదా పొడి కూడా. హ్మ్. అవునా కదా? హ్మ్. అయితే ఏంది అంటే మనం చూసుకుంటే మన ఏ ఫుడ్ తీసుకున్నా హ్మ్. చింతపండు ఉంది దాంట్లో. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు. హ్మ్. మీకు మోకాళ్ళ నొప్పితోటి ఇంత బాధపడుతున్నారు కదా. హ్మ్. మోకాళ్ళ నొప్పి ఎందుకు ఎందుకు వస్తుంది? బరువు ఎక్కువ ఉంటే వస్తుంది. హ్మ్. మళ్ళీ దాని తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే వస్తుంది. మళ్ళీ దాని తర్వాత మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే వస్తుంది. హ్మ్. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటే వస్తుంది. హ్మ్. ఇన్ని ఆర్థరైటిస్లు ఉంటే వస్తుంది కదా. హ్మ్. ఏమైనా ఇంజురీ కూడా అయితే వస్తుంది కదా. అవునండి. పడ్డాడు మనిషి, హ్మ్. ఏదో అయింది, ఒక సిస్ట్ వచ్చింది, లేదంటే మినిస్కస్ ఇది ఏసిఎల్ టేర్ అయింది, ఏదో పరిశానితోటి మోకాలు నొప్పి అయితే వస్తుంది కదా. హ్మ్. బరువు ఎక్కువ ఉంటే కూడా మెయిన్గా వస్తుంది. హ్మ్. గర్భసంచి తీసేస్తే కూడా మోకాలు నొప్పులు వస్తాయి. ఓహ్! ఓకే. అన్ని పరిశానీలతోటి వస్తాయి. ఏదైతే ఈ పేషెంట్లకు ఉంది కదా, హ్మ్. ఇప్పుడు నేను చెప్పింది ఒక 2 నిమిషాలు వినండి మీరు. హ్మ్. 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 ఆయుర్వేదంలో కూడా రాసి ఉంది ఏమని? చింతపండు చాలా మంచిది అనేసి. హ్మ్. నేనైతే హోమియోపతి డాక్టర్ని. హ్మ్. కానీ చూడండి, హోమియోపతి మందులు ఎన్నో, ఆయుర్వేదం మందులు ఎన్నో సిమిలర్ ఉంటాయి. ఓకే. పుస్తకాల్లోనే రాసి ఉంది హ్మ్. చింతపండు ఏదైతే పిత్తం ఉంటుంది కదా బాడీలో, అది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. హ్మ్. అండ్ మోర్ ఓవర్ హ్మ్. చింతపండులో విటమిన్ సి ఉంటుంది, మీకు కూడా తెలుసు కదా. హ్మ్. చింతపండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓహ్! అంటే ఏంది? మోకాలు నొప్పి, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి. హ్మ్. ఆ పేషెంట్ డక్ వాక్ చేసుకుంటా వచ్చిండ్రు. హ్మ్. 42 ఏండ్లే పేషెంట్కి. ఓహ్! 42 ఏండ్లు, 100 కిలో మనిషి. అమ్మో! ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వచ్చిండ్రు. హ్మ్. ఏం చెప్పినాం తెలుసా మీకు? ఏం తింటారా అమ్మా ఎక్కువ అంటే, హ్మ్. మా మిసెస్కి ఎక్కువ బయట ఫుడ్ అలవాటు అనేసి అంటున్నారు వాళ్ళ ఆయన. హ్మ్. హ్మ్. వారంలో 5-6 సార్లు పార్సల్ తీసుకొని రా, ఆ బండి మీదకెళ్ళి బజ్జీలు తీసుకురా, ఈ బండి మీదకెళ్ళి ఇవి తీసుకురా, ఆ ఫుడ్ ట్రక్కెళ్ళి అవి తీసుకురా, ఆ హోటల్‌కెళ్ళి మంచూరియా పట్టుకురా. ఇది నడుస్తూనే ఉంటాయి సార్ మా ఇంట్ల. నా సగం జీతం ఆ హోటళ్ళకే పోతుంది అనేసి. పేషెంట్ ఏమంటారు, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. హ్మ్. ఏం పరేషాని ఉందంటే, ఏముంటది సార్, నాకు ఆఫీస్‌లో కూడా టెన్షన్ ఉంటది. ఇంట్లో కూడా పని ఉంటది. హ్మ్. నాకు జర స్ట్రెస్ ఎక్కువై నేను తీసుకురమ్మని చెప్తున్నా. చూడండమ్మా, ఇవి తినొద్దు ఎక్కువ అంటే, మళ్ళా ఏంది ఇప్పుడు మోకాళ్ళు ఇంత ఎందుకు నొస్తున్నాయి? ఇంత బరువు పెరిగిందనేసి నొస్తున్నాయి గదా. హ్మ్. ఇవన్నీ ఎందుకు తింటారు మీరు అనేసి అడిగిన. సార్ నేనైతే ఒకటే చెప్తా సార్, తింటే 60 ఏండ్లు ఉంటాం. తినకపోతే 61 ఏండ్లు ఉంటాం. హ్మ్. అయితే మనం ఒకటి చెప్పినాం ఆ పేషెంట్‌కి. హ్మ్. సరే తింటే 60 ఏండ్లు ఉంటారు, తినకపోతే 61 ఏండ్లు ఉంటారని అంటున్నారు గదా మీరు. హ్మ్. నేను చెప్పిన, ఇప్పుడు మందులు ఎట్లా వచ్చినాయంటే, మీరు తిన్నా 80 ఏండ్లు ఉంటారు, తినకపోయినా 80 ఏండ్లు ఉంటారు. కానీ మీరు తినకపోతే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే, టైమ్ టు టైమ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే, టైమ్ టు టైమ్ పడుకుంటే, ఏంది అంటే మీరు ఏ రోజు వరకు అయితే ఉంటారు గదా, మీరే నడుస్తారు, మీరే నడుచుకుంటా ఎళ్ళిపోతారు. ఎవరి మీద డిపెండ్ ఆ! కాకుండా. మళ్ళా మీరు స్నానం జేసుకోవాలంటే పోయే రోజు గూడా మీరు స్నానం జేసుకోవచ్చు. అవునా గాదా? అవునండి. మీరు టాయిలెట్‌కి పోతే వేరేవాడు అవసరం పడడు మీకు టాయిలెట్ సాఫ్ జేయడానికి. ఇప్పుడు మీరు జెప్పండంటే, ఏమో సార్, నాకు అయితే తినాలని ఇష్టం అనేసి అంటారు. ఎంత చెప్పినా మనిషికి అర్థం అయితలేదు. కొందరికి అవ్వదు. సరే అమ్మా, నేను మందులు రాసిస్తాను, మీరు వాడండి. కానీ ఒక పని జేయండి అని చెప్పినాం. హ్మ్. చింతపండు పులుసు మీరు రోజు హ్మ్. పచ్చి పులుసో, చింతపండు పులుసునో, మీకు ఏది ఇష్టం ఉంటే అది. హ్మ్. మీరు పప్పు, పులుసు, ఇంత రైస్, హ్మ్. పప్పు డబల్. హ్మ్. ముద్దపప్పు గూడా చేసుకుంటాం గదా. ఏం హ్మ్. బగారా, గిగారా ఏమి ఏయం దాంట్లో. హ్మ్.
ఓన్లీ కుక్కర్లో వేసి పప్పులాగా చేసుకుంటాం కదా, అవునండి. అది డబల్ ఉండాలి. రైస్ ఏమో దాని సగం ఉండాలి. ఉమ్, దీని మీద మీరు చింతపండు పులుసు వేసుకోండి. ఉమ్, జాగ్రత్త ఏంటంటే పులుసు చేసుకునేటప్పుడు నూనె ఎక్కువ వాడదు. ఉమ్, బగారా చేసుకుంటాం కదా, పోపు చేసుకుంటాం, నూనె ఎక్కువ వాడద్దు. ఉమ్. అంటే రసం లాగా చేయమంటున్నారా? రసమే కదా. ఏం మైండ్లో పెట్టుకోండి అంటే మీరు దాంట్లో ఎక్కువ మీరు పోపు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేయొద్దు. ఓకే. అది మీరు చేసుకొని డైలీ ఉమ్, మధ్యాహ్నం ఉమ్, తినండి ఉమ్, రైస్ తోటి. మీరు దాని తర్వాత చూడండి, మళ్ళీ చింతపండు తింటే ఇంకా నొప్పులు పెరుగుతాయి కదా అనేసి అడిగారు. అమ్మా మీరు తినే వాటికి పెరిగిందమ్మా, నేను చెప్పిన వాటికి పెరగదు అనేసి నేను చెప్పిన. ఉమ్, అయితే అవునా సార్, సరే సార్ తిని చూస్తా అనేసి తినడం స్టార్ట్ చేసారు. ఓకే. మనం మందులు కూడా ఇచ్చినాము. ఉమ్, 2 నెలల తర్వాత వచ్చి చెప్పిండ్రు, సార్ నేను ఇప్పటి వరకు అసలు డాక్టర్లు చెప్పింది నేను వినొద్దు అనుకున్నా, కానీ మీరు చెప్పింది వినాలనిపిస్తుంది అన్నారు. ఎందుకంటే నాకు నిజంగా జర నయం ఉంది, ఈ నొప్పిలు బరువు కూడా జర లైట్ అనిపిస్తుంది బాడీ అనేసి అన్నారు. ఉమ్, చింతపండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. ఉహు. ఈ పేషెంట్కి నొప్పులు మనం హోమియోపతి మందులు అయితే ఇచ్చినాము, అదేలేండి. తగ్గినాయి. కానీ ఏదైతే ఉబ్బుడు ఉంటుంది కదా బాడీలో, అది కూడా జర తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఉమ్, మూమెంట్లు ఫ్రీ అవుతాయి. మనము ఈ పేషెంట్కి ఇట్లనే కంటిన్యూ చేయమని చెప్పినాము. మీకు కూడా చింతపండుతోటి ఏ వస్తువు ఇష్టం ఉన్నా తినండి. ఉమ్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫ్రైడ్ వాటిల్లో ఎక్కువ వాడద్దు. ఇప్పుడు బిర్యానీ రైస్ చేసుకుంటాం, ఉమ్, దాంతో సాలం తింటాం, ఉమ్, దాంట్లో కూడా చింతపండు వేస్తాం, ఉమ్. కానీ అది గ్రేవీ, అది అదే. ఫుల్ అంటే ఆయిల్ నింపేసి దాన్ని హాఫ్ ఫ్రై చేసినట్టు చేస్తాం మనం. అవునండి. అటువంటివి తినకండి, రసం తినండి, పచ్చి పులుసు తినండి. ఉమ్, ఇవి తింటే ఏంటంటే మనకు నిజంగా చింతపండులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ మన బాడీలో పోతుంది. రైట్. ఏమవుతుందంటే ఒక్క జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అయ్యేటట్టు ఒక్కొక్కసారి మాటలు చేంజ్ అయిపోతాయి. ఉమ్, చింతపండు తిను, చింతపండు తినకు, అట్లా అయిపోతుంది. ఉమ్. అవునండి. అవునా కాదా? ఉమ్, ఉమ్. అయితే అట్లా అయ్యి ఉండొచ్చు, మనకేం తెలుసు. ఎందుకంటే గ్రంథాల్లో అయితే రాసి ఉంది కదా. అదే, అతి ఏదైనా మంచిది కాదు, మితంగా తింటే ఏదైనా మంచిది కదా. అవును. ఉమ్, అయితే తినొచ్చు చింతపండు పులుసు. అండ్ స్పెషల్లీ మన మోకాలు నొప్పి పేషెంట్లకు నేను చెప్తాను, ఉమ్, పచ్చి పులుసు తినండి బై. మీకు మోకాలు నొప్పిలో జర ఆరాం ఇవ్వడానికి జర హెల్ప్ అవుతుంది. వాకింగ్ చేయండి. ఈ పేషెంట్కి కింద సక్లం బుక్లం వేసుకొని కూర్చోడానికి రాకపోతుండే, ఉమ్. మన మందులు వాడినాక మొత్తం నయం అయిపోయింది ఆ పేషెంట్కి. రైట్. సో చింతపండు తినడం వల్ల ఎటువంటి నష్టం లేదు, పోగా చక్కగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటున్నారు డాక్టర్ చేతన్ రాజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.